ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఏప్రిల్ 21వ తారీఖు ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 51వ వచనం నుండి 8వ అధ్యాయం 1వ వచనం వరకు. ఈనాటి మొదటి పట్టణం ధ్యానించినట్లయితే ఇది పునీత స్టీఫెన్ యొక్క ధైర్యవంతమైన సాక్ష్యం మరియు ఆయన మరణం గురించి చెప్పే భాగం. ఈ వాక్యాలు మనకు విశ్వాసం, ధైర్యం, క్షమ గురించి గొప్ప పాఠాలు నేర్పిస్తాయి. సైఫన్ ప్రజలను గట్టిగా హెచ్చరిస్తాడు, మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మకు విరోధంగా ఉన్నారు. ఇది కేవలం ఆ కాలంలోని ప్రజలు మాత్రమే కాదు, మనకు కూడా వర్తిస్తుంది. మనం దేవుని స్వరాన్ని వినకుండా మన ఇష్టాలకు లోబడినప్పుడు మనం కూడా పరిశుద్ధాత్మకు విరోధంగా ఉంటాం. ఈరోజు మనం ఆలోచించాలి, నా హృదయం దేవుని స్వరానికి తెరచి ఉందా? సైఫాను గారు వారిని గట్టి మొండివారిగా పిలిచాడు. అంటే వారు సత్యాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేరు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనం హృదయ కాఠిన్యాన్ని గుర్తు చేస్తూ ఉంది. గర్వం, అసూయ, అహంకారం వల్ల దేవుడు మన హృదయాన్ని మృదువుగా మార్చాలని కోరుతూ ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలు ప్రవక్తలు ఎప్పుడు హింసించారని సైఫాను గుర్తు చేస్తూ ఉన్నారు. ఇది మనకు ఒక హెచ్చరిక. దేవుడు మనకు చెప్పే సత్యాన్ని నిరాకరించకూడదు. దేవుడు మన జీవితంలో వివిధ మార్గాల ద్వారా మాట్లాడతాడు. వాక్యం, ప్రార్థన, ఇతరుల ద్వారా మనం వినడానికి సిద్ధంగా ఉండాలి. సైఫాను యేసుక్రీస్తును నీతిమంతునిగా పేర్కొంటూ ఆయనను వారు ద్రోహం చేసి చంపారని చెప్పాడు. ఇది మన పాపాల గంభీరతను గుర్తు చేస్తుంది. మన పాపాలు కూడా యేసు బాధకు కారణమయ్యాయి కాబట్టి మనం పశ్చాత్తాపంతో ఆయన వద్దకు రావాలని ఈనాటి వాక్యం సెలవిస్తూ ఉంది. సైఫాను తీవ్ర వ్యతిరేకత మధ్యలో కూడా ధైర్యంగా సత్యాన్ని ప్రకటించాడు. అతను తన ప్రాణం కోల్పోయే పరిస్థితిలో ఉన్నప్పటికీ తన విశ్వాసాన్ని వదలలేదు. ఇది మనకు ఒక పిలుపు. కష్టాల్లో కూడా దేవుని సత్యం కోసం నిలబడాలి. సైఫన్ రాళ్ళతో కొట్టబడుతూ ఉన్నప్పుడు తనను హింసిస్తున్న వారి కోసం ప్రార్థించాడు. ఇది యేసు ప్రభు యొక్క ప్రేమను ప్రతిబింబిస్తుంది. వారిని క్షమించు అని మన జీవితంలో మనలను బాధించిన వారిని క్షమించడం చాలా కష్టం, కానీ ఇది క్రైస్తవ జీవితం యొక్క హృదయం. పునీత పౌలు ఈ సంఘటనకు సమ్మతించాడు. అతను తరువాత మహా అపోస్తులుడిగా మారటం మనం చూస్తూ ఉన్నాం. ఇది మనకు ఆశను ఇస్తుంది. ఎవరైనా ఎంత దూరంగా ఉన్నా దేవుడు వారిని మార్చగలడు. ప్రియ స్నేహితులారా, మరి ఈనాడు సువార్త పఠనాన్ని మనం ధ్యానించినట్లయితే ఈ యొక్క సువార్త మనకు బోధించేటువంటి వాక్యాలు ఏమిటి అనగా, యోహాను సువార్త 6వ అధ్యాయం 30వ వచనం నుండి 35వ వచనం వరకు ధ్యానించుదాం. ఈ వాక్యాల్లో యేసుక్రీస్తు నేనే జీవపు రొట్టెను అని ప్రకటించాడు. మన జీవితంలో ఆత్మీయ ఆకలి, దాహం ఎలా తీర్చబడుతుందో ఈ వాక్యాలు మనకు బోధిస్తాయి. ఈ భాగంలో ప్రజలు యేసును అడుగుతూ ఉన్నారు, మేము నిన్ను నమ్ముటకు ఏ సూచన చూపుదువు అని. యేసు ఎన్నో అద్భుతాలు చేసినప్పటికీ వారు ఇంకా కొత్త గుర్తులు కోరుతూ ఉన్నారు. మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. దేవుడు మనకు ఎప్పటికే ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చినా మనం వాటిని మరచి మళ్ళీ కొత్త నిరూపణలు కోరుతూ ఉన్నాం. ఇది మన విశ్వాసం బలహీనంగా ఉందని చూపిస్తుంది. ఈరోజు మనం ఆలోచించాలి, దేవుడు నా జీవితంలో చేసిన అద్భుతాలను నేను గుర్తుపెట్టుకుంటూ ఉన్నాను. ప్రజలు మోషే కాలంలో మన్నా ఇచ్చిన సంగతిని గుర్తు చేశారు, కానీ యేసు వారికి చెప్పాడు, మోషే కాదు, నా తండ్రి నిజమైన పరలోక
ఆహారం ఇస్తూ ఉన్నాడు. మన్నా తాత్కాలికంగా శరీర ఆకలిని తీర్చింది, కానీ యేసు ఇచ్చే ఆహారం శాశ్వతమైనది. మన జీవితంలో మనం కూడా తాత్కాలిక సుఖాల కోసం పరుగులు తీస్తాం. డబ్బు, గౌరవం, సౌఖ్యం, కానీ ఇవి మన ఆత్మను తృప్తిపరచలేవు. నిజమైన తృప్తి దేవుని దగ్గరే ఉంది. యేసు ప్రకటిస్తూ ఉన్నారు, నేనే జీవపు రొట్టెను, నేనే జీవాహారం. ఇది చాలా గొప్ప ప్రకటన. యేసు కేవలం బోధకుడు కాదు, ఆయన మన జీవానికి మూలం. ఆయన మనకు శాశ్వత జీవాన్ని ఇస్తూ ఉన్నారు. ఆయన లేకుండా మన జీవితం అసంపూర్ణం. ఈ వాక్యం మనకు ఒక సత్యాన్ని నేర్పుతూ ఉంది. యేసు లేకుండా మనం ఆత్మీయంగా ఖాళీగా ఉంటాం. యేసు ప్రభు అంటూ ఉన్నారు, నా దగ్గరకు వచ్చేవాడు ఆకలితో ఉండడు. యేసు వద్దకు రావడం అంటే కేవలం ప్రార్థన చేయడం కాదు, మన హృదయాన్ని ఆయనకు అప్పగించడం. మన సమస్యలు, బాధలు, పాపాలు ఇవన్నీ ఆయన పాదాల వద్ద ఉంచడం. ఆయనను నమ్మి జీవించడం అంటే ప్రతిరోజు ఆయన చిత్తాన్ని అనుసరించడం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నన్ను నమ్మువాడు ఎన్నటికీ దాహపడడు అని యేసుప్రభు అంటూ ఉన్నారు. ఇది విశ్వాసం యొక్క శక్తిని చూపిస్తుంది. మనకు నిజమైన శాంతి, ఆనందం విశ్వాసంలోనే లభిస్తాయి. మన హృదయం దేవునిలో నిలబడినప్పుడు మాత్రమే మనకు సంపూర్ణ తృప్తి వస్తుంది. మనందరిలో ఒక ఆత్మీయ ఆకలి ఉంది. దాన్ని మనం ప్రపంచ విషయాలతో నింపాలని ప్రయత్నిస్తాం, కానీ ఆ ఆకలి తీర్చేది యేసు మాత్రమే. మనకు అవసరమైంది ఆయనతో గాఢమైన సంబంధం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మనల్ని ప్రభు పిలుస్తూ ఉన్నారు, నా దగ్గరకు రండి. మన ఆత్మీయ ఆకలిని ఆయన వద్ద తీర్చుకుందాం. ప్రపంచం ఇచ్చే తాత్కాలిక ఆహారం, సుఖాల కంటే యేసు ఇచ్చే శాశ్వత జీవాన్ని కోరుకుందాం. మన జీవితం ఆయనలో నిలబడినప్పుడు మాత్రమే నిజమైన ఆనందం, శాంతి, తృప్తి పొందగలం. దయగల దేవుని చెంతకు వద్దాం. ఆయన్ను దివ్య సప్రసాద రూపంలో స్వీకరిస్తున్నప్పుడల్లా, ఆయన యొక్క ఆహారాన్ని మనం భుజించినప్పుడల్లా మన హృదయంలో ఆత్మీయ బాటలో మనల్ని నడిపిస్తూ ఉన్నారు. మనలందరినీ శరీర రక్తాలతో ఆయన మనల్ని పోషిస్తూ ఉన్నారన్న సత్యం నమ్మాలి.